ఇప్పుడు సాయి అంటే ఎవరు? అంతటా వ్యాపించినటువంటి వాడు. ఒకనాడు ఉండి ఒకనాడు లేనివాడు కాడు. ఎప్పుడూ కాలమునకు దేశమునకు లొంగనివాడై సర్వకాలముల యందు సర్వత్ర వ్యాపించిన వాడెవడున్నారో వారికి సాయి అని పేరు. మీరు మరొక రకంగా దాని అక్షరాన్ని మార్చి శబ్దం తీసుకొస్తే సాయి అని పేరు. దానికి పక్కన బాబా, తండ్రి, అది భక్తితో మీరు కలుపుకున్నటువంటి మాట. మనం ఒక నారాయణ శబ్దాన్ని ప్రయోగం చేస్తే మా తండ్రి అంటాం, శివుడు మా తండ్రి అంటాం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అసలు నిజంగా ఆత్మవస్తువుకి శరీరం అన్నది ఉంటుందా? దానికి నిజంగా ఏదో ఒక కులానికో ఒక మతానికో చెందడం అన్నది సహజంగా ఉంటుందా? ఉండదు. గమ్మత్తు ఏమిటంటే వారు షిరిడీ చేరుకున్నారు. చేరుకుని ఒక వేప చెట్టు కింద కూర్చుని ఉండే